జడ్జిమెంట్. కృష్ణ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ నాయిస్ అండ్ పొల్యూషన్ సంబంధించిన రిలేటెడ్ జడ్జిమెంట్ అనమాట. మేనకా గాంధీ కేసు దీనికి సంబంధించి రైట్ ఆఫ్ హియరింగ్ మేనకా గాంధీ కేసు. ఇట్లా చాలా ఉన్నాయి. 377 ఐపీసీ అన్నేచురల్ అఫెన్సెస్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించినటువంటి జడ్జిమెంట్ ఏది? సురేష్ కౌశల్ 2019 జడ్జిమెంట్. అదేవిధంగా సెక్షన్ 66 ఐటీ యాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్షన్ 66 ఐటీ యాక్ట్ వచ్చి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. షరియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఇది ఈ విధంగా కొన్ని చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా వాటిన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఆ జడ్జిమెంట్స్ అన్ని కూడా మన వైఎల్ఎస్ అకాడమీ గ్రూప్లో పెట్టడం జరిగింది. వాటిన్నిటి కూడా మీరు జడ్జిమెంట్ నేర్చుకోవాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు త్రిపుల్ తలాక్ సంబంధించి అన్కాన్స్టిట్యూషన్ అనేసి చెప్పినటువంటి జడ్జిమెంట్. అదేవిధంగా కేశవనంద భారతి కేసు వచ్చి రిలేటెడ్ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ సంబంధించి చెప్పినటువంటి జడ్జిమెంట్ అనమాట. ఇట్లా చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటిన్నిటిని కూడా ఖచ్చితంగా ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని మనం గ్రూప్లో పెట్టాం. వాటిన్నిటిని కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మనకి ప్రధానంగా ఇందులో ఈ లేటెస్ట్గా కాన్స్టిట్యూషన్ బుక్లో మనకి అమెండ్మెంట్స్ వచ్చి ఆ పేజీ చివరిలో ఉంటుంది. వాటిని చూసుకోవచ్చు. కానీ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇదేం సంబంధించి ఏమనుకంటే పట్టేది కష్టం. అందుకని మీరు బిఫోర్గానే ఏం చేయాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అని కొట్టినట్టు వస్తుంది. వాటన్నింటిని కూడా నేర్చుకోవాల్సింది. అంటే ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాటిన్నింటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో ప్రధాన మన కాన్స్టిట్యూషన్లో మనకి మొత్తం పార్ట్లు ఎన్ని పార్ట్లు, ఫస్ట్ పార్ట్లు ఏం చెప్తుంది, సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది, ఇట్లా మీరు ఒక ఇండెక్స్ ఎత్తుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పార్ట్ యూనియన్ అండ్ టెరిటరీస్, సెకండ్ పార్ట్ సిటిజన్షిప్, థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్. ఇట్లా ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క టాపిక్స్ ఉంటాయి. ఆ పార్ట్లన్నీ కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఆ పార్ట్లు ఏ పార్ట్లో ఏముంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ఆర్టికల్ 19 దీనికి సంబంధించి రిలేటెడ్ కాదా అన్నప్పుడు మన టక్కన ఆర్టికల్ 19లోకి వెళ్ళి ఆ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. దేనికి సంబంధించింది ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 దేనికి సంబంధించింది, అట్లా చెక్ చేసుకుంటే ఈజీగా అవకాశం ఉంటుంది. అది ఆర్టికల్ 19 ఏడు ఉంటుంది అనేది ఇండెక్స్ పైన అవగాహన ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడగలుగుతాం. ఆ విధంగా ఆర్టికల్స్ని ఇందులో మనం చెక్ చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? గతంలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. 22 పార్ట్స్ అనమాట. ఫస్ట్లో 18 పార్ట్సే ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి 22 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఇందులో తర్వాత షెడ్యూల్లో ఒకటి ఏంటి, షెడ్యూల్ పాత్ర ఏంటి అంటే కొన్ని అంశాలు షెడ్యూల్లో ఉంటాయి. ఆ షెడ్యూల్లో ఏ అంశము ఏ షెడ్యూల్లో ఉంటుంది అనేది మనకి కాన్స్టిట్యూషన్ చివరి పేజీలో ఉంటుంది. అందుకని ఫస్ట్ షెడ్యూల్, సెకండ్, మొత్తం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఈ 12 షెడ్యూల్స్లో ఏ షెడ్యూల్ ఏమున్నది చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కాన్స్టిట్యూషన్ మొత్తం మన అవగాహన రావాలంటే ఈ విధంగా అన్నిటినీ జడ్జిమెంట్స్ నుంచి, అమెండ్మెంట్స్ నుంచి, ఇండెక్స్ నుంచి ఇవన్నిటినీ అవగాహన ఉంటేనే మనం కాన్స్టిట్యూషన్ పైన ఎక్కువ మార్కులు కవర్ చేయొచ్చు. ఈ ఉన్న టైంలో కనీసం